ఓం గం గణపతే నమః. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటగా పూజించేది వినాయకుడిని. వినాయకుడి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడు అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశారు. అందుకే ఇక్కడ స్వామిని స్వయంభు వినాయకుడు అంటారు. కాణిపాకంలో కొలువుదీరిన స్వామి సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఈ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవట్లేదని చెబుతున్నారు. భక్తులను బ్రోచే స్వామి వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుక్కోలేకపోయారు. స్వామివారికి నిత్యము అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కాణిపాకం అంటే వ్యవసాయం, భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన 3 అన్నదమ్ముల వ్యవసాయం భూమి. కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవడం గమనించారు. బావిని కొద్దిగా తవ్వితే నీరొస్తుందని తవ్వడం మొదలుపెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. 3 అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుడి విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించడం మొదలుపెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకగా ఏర్పడింది. దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరు వచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజు రోజుకు పరిమాణం పెరగడం కాణిపాక విగ్రహం ప్రత్యేకత. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ స్వామి సత్యదేవుడిగా ప్రసిద్ధి. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఏదైనా తగువ వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తి ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పొప్పుకుంటాడని ప్రసిద్ధి. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తాడని అక్కడి ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.